ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్ధంపై విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఫైలు దగ్ధంలో కుట్రను తేల్చేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. నిన్న రాత్రి మరోసారి సంఘటన ఎలా జరిగిందనే దాని మీద డీజీపీ పునరాలోచన చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఏదైతే మంటలకు సంబంధించి ఆహుతి అయినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంపై ఒక్కసారిగా రాజకీయం పులుముకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద విచారణ ఆదేశించాలనేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనేసి డీజీపీని అదేవిధంగా సిఐడి విప్ను కూడా కోరడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో కూడా సరే అయితే వాళ్ళు మదనపల్లికి హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం, అక్కడ వాళ్ళు ఏదైతే సీన్కి సంబంధించి ఎలా జరిగిందంటూ కూడా సరే విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అవుతుంది. అదేవిధంగా ఏపీ డీసీఎస్ఎల్కి సంబంధించినటువంటి అధికారి అయితే సతీష్తో కూడా మాట్లాడడం విచారించారు. అయితే ఆయన కూడా సరే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడానికి వీలు లేదంటూ కూడా సరే ఆయన తేల్చి చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా సంఘటనా స్థలంలో ఏదైతే కొత్త అగ్గిపెట్టి అదేవిధంగా ఫైల్స్ దూరంగా పడి ఉండడం కూడా అట డీజీపీ ద్వారకా తిరుమలరావు అయితే గ్రహించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ ఏ విధంగా ఫైల్స్ దగ్గమయ్యో కూడా ఆయన పరిశీలించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవైతే 22A భూములకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే గదిలో రికార్డులు ఉన్నాయో ఆ గదే పూర్తిగా దగ్నం వేయడం కూడా సరే ఇది ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇది ఖచ్చితంగా తిరుమలరావు ఏదైతే మీడియాతో మాట్లాడుతూ కూడా ఇది ఖచ్చితంగా అయితే ప్రమాద శాతం అయితే జరగలేదు, ఇది మాత్రం ఒక కుట్రపూరిత కోణం మాత్రమే దాగి ఉందని కూడా సరే ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే ఒక ఉద్యోగి అర్ధరాత్రి 10 గంటల పైన కూడా సరే అక్కడ ఉన్నట్టు కూడా సరే గౌతమ్ అనే ఉద్యోగి అక్కడ ఉన్నట్టు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన వెళ్ళిన తర్వాతే ఆ మంటలు చెలరేగాయంటే దీంట్లో అతనికి ఏమైనా భాగం ఉందా, అసలు ఆదివారము అందులో సెలవు దినంలో ఆ ఉద్యోగి అక్కడ ఉండడం గల కారణం ఏంటి అంటూ కూడా సరే ఆయన ప్రశ్నలు గురిపించిన పరిస్థితి అయితే గౌతమ్ని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన సెల్ ఫోన్లు ఇతర ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్న వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాళ్ళు కూడా విచారించిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి 10 బృందాలను కూడా వేస్తున్నట్టు కూడా సరే ఏదైతే ద్వారకా తిరుమలలో చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సంఘటన జరిగినప్పుడు కూడా సరే అక్కడ ఉన్నట్టు ఆర్డీఓ ఏదైతే కలెక్టర్కి అయితే సమాచారం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐకి సంబంధించి అక్కడ డిఎస్పీ స్థాయి అధికారులు ఎస్పీకి కానీ సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అని ఆయన చెప్పింది. అయితే ఇక్కడైతే ఆలస్యం అయితే జరిగింది, దానికి కారణం కూడా సరే అధికారులే అనేసి కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అట ఏదైతే ఆర్డీఓ స్థాయి అధికారులు కలెక్టర్ చెప్పకపోవడం, అదేవిధంగా డిఎస్పీకి కానీ ఎస్పీకి చెప్పకపోవడం, దీనివల్ల ప్రభుత్వం దృష్టికి లేటుగా చేరిందనేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే పూర్తిగా దగ్నమైన ఫైల్స్కి సంబంధించి దాదాపు 90% కూడా సరే కంప్యూటర్లోనే ఉన్నాయి. అయితే ముఖ్యమైన ఫైల్స్ ఏదైతే ప్రభుత్వ కేసులకు సంబంధించి కాబట్టి అయితే చుక్క భూమి ఏదైతే 22A సంబంధించిన భూములకు కూడా సంబంధించి కూడా సరే పూర్తి సమాచారం కూడా సరే ఆ గదిలోనే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా దగ్నమయ్యాయి. అదేవిధంగా మదనపల్లికి సంబంధించి పొంగనూరు, పీలేరు అయితే తంబాలపల్లికి సంబంధించినటువంటి ఏదైతే భూములకు సంబంధించిన దస్తావేజులు కూడా అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. తమ భూమికి సంబంధించిన రికార్డులు ఇప్పుడు అగ్గికి ఆగుతాయి అంటే కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే పార్టీలు అదైతే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇది కుట్రకోణంగా దాగి ఉందో అంటూ కూడా సరే నిన్న అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ద్వారకా తిరుమలరావు నిన్న మీడియాతో మాట్లాడుతూ 10 బృందాలను అయితే ఏర్పాటు చేసింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ఇచ్చిన ఏదే క్లూస్ కానీ అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన క్లూస్ ద్వారా కూడా సరే నిందితులు అయితే ఎంతటి వారనేసి శిక్షిస్తామనేసి కూడా ఆయన చెప్పుకోవచ్చింది. అదేవిధంగా ప్రజలకు దీని గురించి ఏదైనా సమాచారం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే. అయితే నిన్న రాత్రి కూడా సరే దీని మీద ఒకసారి రివ్యూ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా జరిగింది, ఫైర్ ఇంజిన్కి సమాచారం ఎప్పుడుంది, ఎందుకంటే కొత్తవేట దూరంలోనే ఫైర్ స్టేషన్ ఉండడం, అదేవిధంగా కొత్తవేట దూరంలోనే అయితే ఏపీడీఎస్ఎల్కి సంబంధించిన కార్యాలయం ఉండడం, ఎలా జరిగింది, ఎప్పుడు కరెంట్ ఆఫ్ చేశారు, ఎలా జరిగింది, ఎప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చాయి, ఏ విధంగా మంటలు ఆరిపోయారు, ఎంత సమయం పట్టింది అంటూ కూడా సరే నిన్న దాని మీద విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఏదైతే సిఐడి అధికారులకు బదిలీ చేసే అవకాశాలు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బదిలీ చేసి దాని మీద లోతుగా విచారణ చేపడతామనేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క అటు ప్రతిపక్షాలతో పాటు కొంతమంది నాయకులు ఏదైతే సిపిఐ సిపిఎంకి సంబంధించిన నాయకులు కూడా దీంట్లో పెద్దరెడ్డి హస్తం ఉంది, కుటుంబానికి సంబంధించిన హస్తం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులకు ముందే తమ భార్య పేరు మీదుగా సరే భూములు మార్పులు జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా
బయటపడకుండా ఆధారాలు లేకుండా ఇవన్నీ కాల్చివేసినట్టు కూడా సరే వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా సరే ద్వారకా తిరుమలరావు ఏదైతే నిన్న రాత్రి కూడా తిరుపతికి వచ్చి ఆయన ఏదైతే తిరుపతిలో ఉన్నట్టు పద్మావతి మహిళా గెస్ట్ హౌస్కి సంబంధించి ఆయన విశ్రాంతి తీసుకున్న పరిస్థితి, తిరిగి కూడా ఆయన ఇవాళ ఉదయం వెళ్ళిన పరిస్థితి. అయితే మొత్తం మీద ఓవరాల్ ఎపిసోడ్లో చూసుకుంటే నిన్న జరిగిన ఘటనలో మాత్రం ఇప్పటి వరకు కూడా సరే ఒక ఉద్యోగం అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రెండో రోజు కూడా దర్యాప్తు చేపడుతున్నారు అధికారులు. అంటే డాగ్ స్క్వాడ్ ఏదైతే డాగ్ స్క్వాడ్ ఇచ్చినటువంటి క్లూస్తో పాటు ఫారెన్సిక్ ఇచ్చిన స్కూల్తో కూడా లోతైతే దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ సిగ్నల్స్కి సంబంధించి అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరెవరి సిగ్నల్స్ ఉన్నాయో వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద దీనిపైన చంద్రబాబు నాయుడు దాదాపు నిన్న 3 సార్లు కూడా విచారించిన పరిస్థితి అయితే రివ్యూ చేసిన పరిస్థితి అధికారులను ఎప్పటికప్పుడు సంబంధించి. ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి మదనపల్లి సబ్ డివిజన్లో ఇలాంటి ఘటన చోటు చేసుకొని కలకన రేపడంతో దీనిపైన చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరే దొంగలు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఏపీ సీఎం చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా లోతు దర్యాప్తు చేసి దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదంటూ ద్వారకా తిరుమల డీజీపీ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మదనపల్లి ఉంది. కెమెరామ్యాన్ వరాత గిరినాథ్ 6 టీవీ మదనపల్లి నుంచి.